శివాలయం అది శివాలయం చెప్పలేవా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ एवं गुण विशेषण विशिष्टायां दुधातितो देवदेवस्याः अखिलांड कोटि ब्रह्मांड श्री सीता समेता श्री रामचंद्र स्वामी संदर्भनाथ दंत प्रिय सायंकाल अर्चन सिद्धिरस्तु अच्चोर गंधत्वाः ओम देवस्तु विष्णुवां असवरन्तु वदन्तु देवमन्त्र रूपेण इदं कुले शुभत्तं मुक्तो नाट्चन्द्राजिताढ्याच्चन्दन गोत्रो विभस्याः रेचल वंश प्राण गोत्रो विभस्याः धर्माराव नाम्ना रसपत्न्याः जयन्ति नाम्ना वृन्दते सकलमस्यासमानस्यासपुत्रस्या नाना गोत्रेभ्यो नाना वर्णेभ्यो अधिकार भ्रुवन्तः प्रायच्छन्दच्चन्दन मुक्तो नाट्चन्दते देवदेवासं प्रेणामि हरि ओम पर्याप्यानंद भूयानंद रहितो नाट्चन्दते समस्त भागवता दासिनो अस्तुनकम महाल शांति पूर्ण पूर्ण राजिता संगतो चरणांकुरे वागुंदवाय ओदोज्ञान लम्जं वन्दे सुंदर सर्वलोकैकं जीवां ब्रह्मा अदरोति समस्त ब्रह्मेण चतुर्थोच्चते शतमानं भवदगाय पुरुषशतेन्द्रिये आजात सिद्धिरस्तु अनुकूल आरोग्य यशस्सु सिद्धिरस्तु सर्वशासी श्री रामचंद्र स्वामी कटाक्ष कृपा कटाक्ष मनोभावन प्राजाचंदे शिवदं दीर्घमस्तस्मिन्महितंदे समस्त भगवते रामने अनुग्रह होला రాయగారు ఇక్కడ ఉంటారా నివాసం ఇక్కడ యావత్ దేశము ప్రపంచంలోని రామభక్తులు అందరిగా కూడా ఈరోజు ఉత్సాహభరితంగా శ్రీరాముని యొక్క శ్రీరామనవమి యొక్క ఉత్సవాలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు యావత్ భారతదేశంలో ఈరోజు నిర్వహించుకుంటున్నాం. చాలా సంతోషం. మొదటిసారి అయోధ్యలో రామ మందిరం యొక్క నిర్మాణం 527 సంవత్సరాల తర్వాత ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి రోజు జనవరి 22 తారీఖు. ఈరోజు అక్కడ మొదటిసారి భారతదేశంలో మొదటిసారి మనకు తెలిసిన కలియుగంలో ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవం అయోధ్యలో నిర్వహించడం, దానికి అనుబంధంగా అనేక గ్రామాలలో, కుగ్రామాలలో, అనేక వాడలలో పెద్ద ఎత్తున ఈరోజు ధార్మిక కార్యక్రమాలు, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక వైభవాన్ని ఈరోజు చాటి చెప్తుంది యావత్ దేశం. సుసంపన్నమైనటువంటి సంస్కృతి మన దేశంలో దీన్ని విచ్ఛిన్నం చేసిన కోసం అనేక సంవత్సరాలుగా, అనేక వందల సంవత్సరాలుగా దేశం మీద జాడు జరిగినప్పటికీ, అనేక విధ్వంసాలు జరిగినప్పటికీ పూర్తిగా పునర్జీవంతో ఈరోజు యావత్ దేశం మొత్తం కూడా పులకించింది, ఈరోజు తరించింది. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు మనం ఈరోజు ఆ యొక్క ఉత్సవాలను చూడటం అయితే ఉందో అది మన అదృష్టం. ఈ యొక్క రోజు
కాబట్టి సంపన్నంగా ఉండాలి అంటే డబ్బు కాదు, సాంస్కృతికంగా సంపన్నమైన దేశంగా మనది విరసిల్లుతున్నది. కాబట్టి ఈరోజు ఎక్కడ పోయినప్పుడు కూడా చెట్టు గుట్ట పుట్ట అన్నిటి కూడా పూజిస్తూ ఉంటున్నాం. కాబట్టి పూజా కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉంటుంది. ఒక ప్రాంతంలో శివుడు పూజిస్తుంటారు, ఒక ప్రాంతంలోనేమో ఇంకో ప్రాంతంలోనేమో వైష్ణవుల యొక్క దేవుని పూజిస్తూ ఉంటారు. ఎవరేం చేసేప్పుడు కూడా నిలువుబొట్లు పెట్టుకున్నా అడ్డంబొట్లు పెట్టుకున్నప్పుడు కూడా ఎవరికి పంగనాలు పెట్టుకోవద్దు అనేటువంటి ఒక దృక్పథం అవుతుందో యావత్ దేశం కూడా గుర్తించింది. కాబట్టి ఈరోజు ఒక మంచి ఆలోచనతోటి ఈ యొక్క రాబోయేటువంటి ఒక సంవత్సరాలలో అవుతుందో యావత్ దేశం మొత్తం కూడా మళ్ళీ ఒకసారి పునర్వైభవం, సాంస్కృతిక పునర్వైభవాన్ని చాటి చెప్పే విధంగా అందరం కూడా ఐకమత్యంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.